ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రైట్ నో మార్కెట్స్ మళ్ళీ డౌన్ఫాల్ చూడడం జరిగింది. అవును, బేర్ పంజా అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉన్నాయి దలాల్ స్ట్రీట్లో. ఇలాంటి స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయంటే ఇంకా మార్కెట్ పడబోతుందని ఉద్దేశంగా చెప్పొచ్చు అంటారా? అసలు ఈ మార్కెట్ ఫాల్కి రీజన్ ఏంటంటారు? ఓకే, కరెక్ట్. బేర్ పంజాలో మనం బేర్ గ్రిప్లో ఉన్నాం. మన ఎకానమీ మొత్తం బేర్ గ్రిప్లో ఉంది. ఈ మార్కెట్ కొత్త దాని ప్రాపర్టీ ఏమిటంటే, దాంట్లో ఉన్న ఫీచర్ ఏమిటంటే మనం ప్రెడిక్ట్ చేయలేం. రేపు ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయలేం. అయిపోయిన తర్వాత అనలైజ్ చేయగలం దాన్ని మనం. యూ కెన్ డూ గుడ్ పోస్ట్ మార్టం. అన్ఫార్చునేట్గా అది గ్లోబల్గా అదే, మన ఇండియా ఒక్కదే లిమిట్ పరిమితి లేదు. అది ఎవరికైనా అంతే ప్రాబ్లం ఉంటుంది. 2024 జనవరిలో మన సెన్సెక్స్ దాదాపు 72,000 ఉంది. సో అదే ఫిబ్రవరి కూడా అలాగే 72, 71.5, 72.5 అలా దాదాపు అదే రేంజ్లో ఫ్లాట్ రేంజ్ మూవ్ అవుతుంది. మార్చ్ టు జూన్ 72-75,000 అయింది, కొంచెం పెరిగింది. జూన్ టు ఏప్రిల్ 74,000-78,000 పెరిగింది. సో మనం ఆ పెరుగుదలని మనం గుర్తించట్లేదు. మార్కెట్ పాపం కష్టపడి పెరుగుతోంది. ఈ టఫ్ గ్లోబల్ సిచ్యువేషన్లో, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్లో, యుక్రెయిన్ రష్యా వార్ అవుతోంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవుతోంది. తర్వాత చాలా ప్రెషర్ ఇండియా మీద ఉంది అటువైపు నుంచి, పొలిటికల్గా అదర్వైజ్ అవచ్చు. చాలా కెనడా కూడా ఉంది, బంగ్లాదేశ్ వాళ్ళు మన మీద ప్రెషర్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ది ఎకానమీ ఈజ్ సమ్హౌ స్లైట్లీ పుల్లింగ్ ఆన్. సెప్టెంబర్ టు అక్టోబర్ 78,000 నుంచి 82,000 పెరిగింది, ఇంకా పెరిగింది. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల్లో ఇప్పుడు మనం 79,000లో వచ్చి ఉన్నాం. ఇవాళ 79,000 చిల్లర ఎంతో ఉంది ఇప్పుడు వాళ్ళ. సో 72,000 నుంచి స్టార్ట్ అయ్యాడే జనవరిలో, ఇప్పుడు 79లో ఉన్నాం. అంటే 80,000 దాదాపు ఉన్నాం మనం. సో అది ఇట్స్ నాట్ ఏ క్రాష్ ఆర్ కరెక్షన్. ఇప్పుడు గత 2 మంత్స్గా కరెక్ట్ అవుతున్నాం. దానికి ప్రైమరీ రీజన్ ఏమిటంటే యూఎస్లో జరుగుతున్న అన్సర్టనిటీ. అంటే ట్రంప్ ఎలక్ట్ అవుతాడా, అవడా, ఇంకెవరు వస్తారు, ఆ బేసిస్ మీద మార్కెట్స్ కూడా కొంచెం కాషియస్గా మూవ్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత మన ఐటీ సెక్టర్ వాళ్ళు ఇబ్బందులు పడతారని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళకి ట్రంప్ వస్తే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి కొంచెం సఫర్ అవుతాయని ఐటీ స్టాక్స్ చాలా హెవీ సెల్లింగ్ అయింది. నిన్న మొన్న కూడా సెల్లింగ్ అయింది. ఇవన్నీ కూడా టెంపరీ బ్లిప్సే. 1% సెల్ ఆఫ్ ఇస్ నాట్ ఏ మేజర్ కరెక్షన్ ఫ్యాక్టర్ అని అనడానికి లేదు, కానీ అదొక కారణం సెల్ ఆఫ్లో ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో ఇంకా వాళ్ళు క్లారిటీ లేదు ట్రంప్ ఎలా మూవ్ అవబోతున్నాడా అని. సో దేర్ఫోర్ ఇవన్నీ యూఎస్ వాళ్ళ ఎకానమీ చుట్టూ తిరుగుతోంది గత 2 మంత్స్గా మన సెన్సెక్స్ కూడా. ట్రంప్ జనవరిలో ఎలక్ట్ అయిపోయిన తర్వాత, తను స్వెరింగ్ అయిన తర్వాత, తన పాలసీస్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ ఒడిదుడుకులు చూసే అవకాశం నా ఉద్దేశం స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఏమన్నా మార్కెట్ రియాక్ట్ అవుతుంది, ఎస్ అన్నా అవుతుంది, నో అన్నా అవుతుంది, మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది నా ఉద్దేశంలో. ఎందుకు స్టెబిలైజ్ అవుతుందంటే మన ఓన్ ఎకానమీ ఇన్హెరెంట్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాం. మనం ఈ బయట చిన్న చిన్న ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం కొంచెం, కానీ అది కామనే. ఈ మార్కెట్ ఎప్పుడైనా అలా ఆ ఫ్యాక్టర్స్కి కోల్డ్ అండ్ ఫ్లూ రావడం కామనే మన మార్కెట్స్కి. సో ఈ ఐటీ తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, ఎక్స్పోర్ట్స్ కొంచెం ఇబ్బందులు పడ్డాయి కాబట్టి అలా ఉంది. తర్వాత ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నార్మల్గా ఈ నవంబర్, డిసెంబర్లో వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వాళ్ళు దే మేక్ ప్రాఫిట్స్ అండ్ మూవ్ అవుట్. అది ఎవ్రీ ఇయర్ ఇదే అది యాక్టివిటీ. అది మార్కెట్స్ డౌన్ అవడం కామనే. అది ఈసారి మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మోర్ దెన్ బ్యాక్డప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ అవుట్ఫ్లోస్ $10.9 బిలియన్ ఇండియా నుంచి అక్టోబర్లో ఒక నెలలో $10.9 బిలియన్ బయటికి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అదే టైంలో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్ ఇన్ మార్కెట్ ఈజ్ $12.8 బిలియన్. అంటే దాదాపు $1.9 బిలియన్ మోర్ దాన్ ది అవుట్ఫ్లో ఈజ్ ఇన్ఫ్లో. సో అందువల్ల కూడా మనం ఆ మార్కెట్ కరెక్షన్ కొంచెం బాగా మనం దాన్ని సాఫ్ట్ చేసాం. అంటే సాఫ్ట్ ప్యాడ్ పెట్టి ఆపేసుకున్నాం మనం ఆ మార్కెట్ కరెక్షన్ని. లేకపోతే ఇంకా కరెక్ట్ అయ్యేది కొంచెం ఇబ్బందిగా. సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. సో మనం ఏం వరీ అవ్వకలేదు. మీరు అన్న పాయింట్కి ఫ్యూచర్ ఇలాగే ఉండబోతుందా అంటే పెర్హాప్స్ ఫ్యూ మంత్స్ ఇలా ఉండబోతుంది. నేను అన్నట్టు ఇందాక జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మేబీ ఏప్రిల్, మే, జూన్ ఆ ప్రాంతాల వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది దాని తర్వాత మన ఓన్ ఎకానమీ స్ట్రెంగ్త్ వదిలిపెట్టి మనం
రీబౌండ్ అయ్యే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది. మనం ఎక్కడ వరీ అవ్వక్కర్లేదు. ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా డిఐ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క స్ట్రెంత్ బాగుంది అని అంటున్నారు కదా. అప్కమింగ్ ఇన్వెస్టర్స్ అలా ఉంటారు కదా, రిటైలర్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే, వీళ్ళు లేదా న్యూగా వచ్చిన ఇన్వెస్టర్స్ రిటైలర్స్ వీళ్ళందరూ కూడా ఈ టైంలో ఇలాంటి బేర్ గ్రిప్ ఉన్న టైంలో ఏం చేయాలంటారు? ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో చాలా ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ యూనో మన సెక్టర్లో బాగా డౌన్ అయిపోయింది, బాగా సప్రెస్ అయిపోయింది. చాలా సెక్టర్స్ డౌన్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దే బౌండ్ టు కమ్ బ్యాక్. ఓవరాల్ ఈక్విటీ మార్కెట్ విల్ అవుట్ షైన్ మచ్ ఆఫ్ ద అదర్ సెక్టర్స్ నౌ. సో అంటే ఏ సెక్టర్ ఫ్యూచర్లో బాగా మెరుగునుందంటారు? ఆటోమొబైల్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఐటీ కూడా ఫర్ లార్జ్ ఎక్స్టెంట్ ఐటీ కూడా రికవర్ అయిపోతుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా బాగా రిబౌండ్ అయిపోతున్నాయి. దాంట్లో ఈక్విటీ స్టాక్స్ పెట్టడం అంత బెస్ట్ ఐడియా ఎక్కడా లేదు. దాంట్లో పెట్టేస్తే లాంగ్ టర్మ్ అవి ఒక 5-6 ఏళ్ళు పెట్టుకుంటే చాలు, వాళ్ళు దే బికమ్ కింగ్స్ అని చెప్పచ్చు మనం. అండ్ మోస్ట్లీ సార్ ఎక్కువ సెక్టార్ ఓరియంటెడ్గా కానీ లేదంటే థెమాటిక్గా చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి బేర్ టైంలో అవి ఇంకా ఎక్కువ నష్టాలు చూపిస్తాయి అంటూ ఉంటారు కదా. సో థెమాటిక్ మాట మీద మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? థిమాటిక్ ఫండ్స్ ఆర్కిటెక్చరే రిస్క్ బేస్డ్. అది అంటే మనం ఆల్ ఎగ్స్ వన్ బాస్కెట్ పెడుతున్నాం. ఒక సెక్టర్లో మనం పూర్తిగా గుడ్డిగా నమ్మి పెడుతున్నాం. దాని కారణం స్ట్రాంగ్ బేసిస్ ఉండొచ్చు. ఆ థీమ్ హాట్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ కరెక్ట్, మనకి అది అప్పుడు లాజిక్ బాగా గట్టిగా కనిపిస్తుంది. కానీ ఏ కారణం వల్ల కూడా ఆ సెక్టర్ కానీ కొంచెం ఇబ్బంది పడితే మన మొత్తం బాస్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది. అప్పుడు మనం వేరే బ్యాలెన్సింగ్ సెక్టర్స్ మనకే ఉండవు మన పోర్ట్ఫోలియోలో. సో థిమాటిక్లో ఉండే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అదే. కొడితే 6 కొడుతున్నట్టే క్యాచ్ అవుట్ అయినట్టు ఉంటుంది మాట దాంట్లో థిమాటిక్లో. అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు అదర్ దెన్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మన ఇండియాలో డొమెస్టిక్గా మనకి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇబ్బంది పెడుతున్నాయి అంటారు మార్కెట్ని? డొమెస్టిక్ ఫ్యాక్టర్స్లో నాకు తెలిసి పెద్ద ఇబ్బందులు ఏం లేవండి. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి ఫండింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఎక్కడ బయటికి న్యూస్ రావట్లేదు ఎక్కడ ఇబ్బంది ఉన్నట్టు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కాషియస్గా మూవ్ అవుతున్నాయి మార్కెట్స్ కూడాను. సో ఈ మేనేజ్మెంట్ కూడా కొంచెం కాషియస్గా ఉండొచ్చు. వాళ్ళ ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొంచెం ఒకసారి 1-2 months సిగ్నల్ వస్తే ఇంకా ఇట్ బి ఓపెన్ ది గేట్స్ అండ్ మూవ్ ఆన్. వండర్ఫుల్ సార్. సో అలాగే Q3 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఐ థింక్ అరౌండ్ జనవరి. సో దానిపై అప్డేట్ ఏముంది? సబ్డ్యూట్గా ఉంటుందండి అది కూడా. ఇప్పుడే మనం చూస్తాం 2 monthsగా మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది. సో ఓవరాల్గా అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే సబ్డ్యూట్గా ఉంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ కొంచెం పడుతుంది. ట్రంప్ కాకపోయినా ఈ దీనివల్ల పడే అవకాశం ఉంది. డజంట్ మ్యాటర్, Q4లో రివైవ్ అయిపోతుందని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. సో హోప్ఫుల్లీ ఈ రోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సుభాష్ బాబు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.